అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం చాలామంది ఏం చూస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ ఇప్పుడున్న రేట్లు వాల్యుయేషన్స్ అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి, మేము ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కూడా వెయిట్ చేయగలం, మాకు ఏదైనా ఒక 100 రూపీస్ బిలో ఉన్న కంపెనీస్ స్టాక్స్ చెప్పండి, అవి కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ ఆల్రెడీ బ్యాక్డ్ బై మంచి ప్రమోటర్స్ ఉన్న స్టాక్స్ ఏమైనా ఉంటాయి, షేర్స్ కంపెనీ యొక్క షేర్స్ చెప్పండి అంటున్నారు. సో వాళ్ళ కోసం మీకు ఇది టాప్ ఒక 10 స్టాక్ కంపెనీస్, వాటి యొక్క షేర్ వాల్యూ ప్రజెంట్ 100 బిలో ఉంది. ఇవి పొటెన్షియల్గా మల్టీ బ్యాగర్ అయ్యేటట్టు ఉంది. ప్లస్ వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ వచ్చి మినిమం 5 ఇయర్స్ ఉండాలి. మినిమం 3 to 5 ఇయర్స్ అయితే కామన్. అంటే ఇవాళ కొనేసి రేపు పొద్దున కల్లా నాకు కావాలంటే అవదు. అలాగే ఈ వీడియోలో కంప్లీట్గా సెబీ రూల్స్ ప్రకారం మేము ఎక్కడ కూడా మిమ్మల్ని కంపల్సరీ మీరు బై చేయండి అని చెప్పి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క ఫైనాన్షియల్ అనలిస్ట్తో కూడా ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు డెసిషన్ తీసుకోండి. జస్ట్ మీకు ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వీటిలో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎన్హెచ్పిసి. ఎన్హెచ్పిసి అనే కంపెనీ ప్రజెంట్ మనందరికి తెలిసిందే బిలో 100 రూపీస్ స్టాక్. సో ఇందులో ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి 200-250 దాకా కూడా టార్గెట్స్ ఉన్నాయి. సో చాలా ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీ అనమాట ఎన్హెచ్పిసి. సో ఇది ప్రజెంట్ ఈవెన్ ఇప్పుడు కరెంట్ రేట్ చూసుకుంటే 74-75 రేంజ్లో ఉంది. అంతకుముందు ఇయర్లీ చూసుకుంటే ఇది స్టార్టింగ్ వచ్చి దాదాపు 11 రూపీస్ ఉండేది. 2015లో 11 రూపీస్, ఇప్పుడు దాదాపు 115 హై దాకా వెళ్ళి ఇప్పుడు 74 దాకా వచ్చింది. సో ఇది దీనికి యాక్చువల్గా కంపెనీ వచ్చి 2009 నుంచి కూడా ఉంది. సో 20 ఇయర్స్ ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆ రేంజ్ బ్యాకప్ ఉంది కంపెనీకి. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 3 to 5 ఇయర్స్లో ఇది మళ్ళీ 200-250 దాకా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్హెచ్పిసి ఫస్ట్ కంపెనీ. తర్వాత వచ్చి ఎన్ఎండిసి చూసుకుంటే మనకి ఇది ప్రజెంట్ 88 రూపీస్ అలా ఉంది. ఇది అంతకుముందు ఇయర్లీ చూసుకుంటే 2026లోనే 97 దాకా వెళ్ళింది. ఇది 2026లో 97. ఇది యాక్చువల్గా లాస్ట్ 2018 ఆ రేంజ్లో 20 రూపీస్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లోనే మీకు 5 ఇయర్స్లో 5 టైమ్స్ పెరిగింది. 100 ఆ రేంజ్ ఉంది ఇప్పుడు. మినరల్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ అది. సో ఇది కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ టార్గెట్ చూసుకుంటే మనకి 200-400 మధ్యలో అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చి ఇది కూడా ఏంటంటే ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చి ఇది ప్రజెంట్ 90 రూపీస్. బ్యాంక్ మహారాష్ట్ర ప్రజెంట్ 90 రూపీస్ ఉంది. ఇది అంతకుముందు 2020లో 10 రూపీస్. ఇది మల్టీ బ్యాగర్ అంటే 2020లో 10 రూపీస్, ఇప్పుడు 90 రూపీస్ అయింది. ఈ ఇయర్లోనే 60 రూపీస్ నుంచి 90 రూపీస్కి వచ్చింది. సో ఇది మంచి పొటెన్షియల్గా పెరుగుతుంది. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇంకొక 1 year 2 years హోల్డ్ చేసుకుంటే దాదాపు 250-300 కూడా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో 5 years ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నీ కూడా మినిమం 4 to 5 years అయితే పెట్టుకోవాలి. సో అప్పుడు మీకు మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వచ్చి జేపీ పవర్, దీన్ని జయప్రకాష్ పవర్ అంటాం. ఈ కంపెనీ ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం. జేపీ పవర్ వచ్చి ప్రజెంట్ రేట్ వచ్చి ఇది దాదాపు 18 రూపీస్ ఉంది. ఇది మనం ఇయర్లీ చూసుకుంటే సో ఇది అంతకుముందు ఇది 139 ఆ రేంజ్ ఉండేది 2007లో. అక్కడి నుంచి 3 రూపీస్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడే ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది. మంచి ప్రమోటర్ హోల్డింగ్స్ మారేపాటికి ఇప్పుడు ప్రజెంట్ జేపీ పవర్ డిమాండ్ బాగా వచ్చింది. సో ఇప్పుడు 15 రూపీస్ 18 రూపీస్ అలా ఉంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక 5 ఇయర్స్లో 100 అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత చూసుకుంటే రతన్ ఇండియా పవర్ చూసుకుంటే ఇది కూడా ప్రజెంట్ ఆర్టీ పవర్ అంటుంది దీన్ని. సో ఇది కూడా ప్రజెంట్ వచ్చి ఆర్టీఎన్ పవర్ ఇది. సో ప్రజెంట్ 9 రూపీస్ అలా ఉంది.
అంతకుముందు 45 రూపీస్ ఉండేది 2009లో. అక్కడి నుంచి దాదాపు 3 రూపీస్కి వచ్చింది 2021లో. ఇప్పుడు అంతకుముందు తర్వాత 19 రూపీస్కి వెళ్ళింది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు 9 రూపీస్కి వచ్చింది రతన్ ఇండియా పవర్. ఇది కూడా దీని హిస్టరీ చూసాం కదా, ఇది ఇంకా బ్రేక్అవుట్ అయ్యి ఇంకా పైకి వెళ్ళాలంటే లాస్ట్ 24లో 21 దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 9 రూపీస్కి అలా వచ్చింది. మళ్ళీ బుల్ ర్యాలీ వచ్చినప్పుడు కూడా ఇది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి రతన్ ఇండియా పవర్. ఆ తర్వాత వచ్చి ఐఎఫ్సిఐ మనకి తెలిసిందే, ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. ఐఎఫ్సిఐ వచ్చి ప్రజెంట్ 90 రూపీస్ ఉంది. దీనిలో ఇది చూసుకుంటే ఇది కూడా 2021లో 8 రూపీస్ ఉంది, ఇప్పుడు 90 రూపీస్కి వెళ్ళింది. ఈ ఇయర్లోనే 50% పెరిగింది. 2026లో ఇది దాదాపు 54 నుంచి ఇప్పుడు 97 దాకా వెళ్ళింది ఐఎఫ్సిఐ. తర్వాత ఇది కూడా ఇంకా హోల్డ్ చేసుకుంటే ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ప్రీవియస్ బ్రేక్అవుట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా మంచి గ్రోత్ అయితే దీనిలో కనపడుతుంది. ఇది మినిమం ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేసుకుంటే 300 కూడా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. దాని తర్వాత చూసుకుంటే ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మనకి తెలిసిందే. బ్యాంకింగ్ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. మనం ఇప్పుడు మహారాష్ట్ర బ్యాంక్ ఎలా మాట్లాడామో ఇది కూడా అలా మంచి మూమెంట్ అయితే కనపడుతుంది. ఐఓబి ప్రజెంట్ అంతకుముందు చూసుకుంటే 2008లోనే 200 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 8 రూపీస్కి వచ్చింది. ఇది 2020లో 8 రూపీస్. ఆ తర్వాత 2024లో వచ్చి 82 రూపీస్ దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ 33 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ మనం పెట్టుకుంటే కనీసం 150-200 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి ఐఓబి. ఆ తర్వాత చూసుకుంటే జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా. సో జిఎంఆర్ మనకి చూసుకుంటే ఇది ప్రజెంట్ వచ్చి 105 రూపీస్ ఉంది. ఇది కూడా మంచి స్ట్రాంగ్ గ్రోత్ అయితే నమోదు చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. ఇది అంతకుముందు చూసుకుంటే 1200 అలా ఉండేది. ఇది దాదాపు 2022లో 40 రూపీస్ దాకా వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 100 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రజెంట్ 105 ఆ రేంజ్ ఉంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అయితే కనపడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్ ప్రజెంట్ ఇది 37 రూపీస్ అలా ఉంది ఎస్బీసీ. ఇది కూడా లాంగ్ టర్మ్ అంతకుముందు చూసుకుంటే ఇది చాలా స్ప్లిట్ అయింది. ఇది 2003 నుంచి ఉంది ఈ కంపెనీ వచ్చి. 2003 నుంచి కూడా ఇది 89 రూపీస్ నుంచి అలా కంటిన్యూగా ఉంది. సో కాబట్టి ఇది ప్రజెంట్ 27 రూపీస్ 37 రూపీస్ అలా ఉంది. లాంగ్ టర్మ్లో దీన్ని చూడాలి. సో అలాగే నెక్స్ట్ ఇంకో లాస్ట్ కంపెనీ చూసుకుంటే జీవీపీ ఇన్ఫోటెక్ చూసుకుంటే జీవీపీ టెక్ దాదాపు ఇది 6 రూపీస్ అలా ఉంది. జీవీపీ టెక్ ఇది కూడా ఇది అంతకుముందు ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచే ఉంది. సో 2022లో ఇది 118 నుంచి ఇప్పుడు దాదాపు 8 రూపీస్కి వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు లాస్ట్ బాటమ్ అయిపోయింది 7 రూపీస్ 8 రూపీస్ ఆ రేంజ్కి వచ్చింది. ఇవి కూడా నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ అలా హార్జన్లో తీసుకుంటే మళ్ళీ ఇది 100కి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే ఇవి ఎందుకు కొనుక్కోవాలి అని చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే బిలో 100 రూపీస్, సెకండ్ ఏమంటే స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాకప్ అయితే ఉంది వీటికి. తర్వాత చూసుకుంటే బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్ అయితే కనపడుతుంది. ఈ కంపెనీలో షోయింగ్ స్ట్రాంగ్ ఫండమెంటల్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఉన్నాయి. తర్వాత లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి వాడుకోవచ్చు. సో మేజర్గా హైలైట్ ఏంటంటే హై రిస్క్, ఇవన్నీ కూడా హై రిస్క్ హై రివార్డ్. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. వన్స్ కొంత ఫ్రీ అమౌంట్ పెట్టుకోవాలి మనం, అంతేగాని టోటల్ మన ఆస్తులను అమ్మేసి ఇట్లా పెట్టద్దు. మీకు ఫ్రీ అమౌంట్ ఒక 10,000 20,000 30,000 అలా ఏదైనా ఫ్రీ అమౌంట్ ఉన్నప్పుడు ఆ అమౌంట్తో పోయినా పర్వాలేదు అనుకున్న అమౌంట్ మాత్రం పెట్టాలి. అలాగే 4-5 ఏళ్ళు ఆగాలనుకుంటే చూసుకుంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి. దయచేసి మీరు ఓవర్ ఎక్సైట్ అయిపోయి మీరు ఓవర్గా చేయొద్దని కోరుకుంటున్నాం. దీని గురించి ఏదన్నా మీరు ఇంకా మీకు ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.